హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో నేనైతే బాగున్నాను. బట్ స్టిల్ ఫ్రైడే కొంచెం నీరసంగా ఉంటాను మళ్ళీ, బికాస్ ఐరన్ ఇంజెక్షన్ ఎక్కుతుంది కాబట్టి. ఆ తర్వాత ఇక ప్రాబ్లమ్ సాల్వ్డ్ అబ్బా. ఓకే, బట్ స్టిల్ 1 వీక్ టైం అయితే పడుతుంది కంప్లీట్గా కోలుకోవడానికి. అండ్ యా, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లవ్ అండ్ ప్రైడ్. అండ్ మీరు వింటున్నారు మౌనం, ద సైలెంట్ లవ్ స్టోరీ. ఓకే, స్టోరీ స్టార్ట్ చేసే ముందు నిన్న చెప్పినట్టుగా మన ఒక్క ప్రేయర్ కొన్ని వందల సైనికుల జీవితాలని కాపాడాలి అని నేను కోరుకుంటున్నాను. సో రోజుకు ఒక్కసారి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి మన సైనికుల కోసం ఒక చిన్న ప్రేయర్ చేయండి. వాళ్ళు సుఖంగా, సంతోషంగా, ధైర్యంగా మన శత్రువులతోటి పోరాడాలి, క్షేమంగా ఇంటికి తిరిగి రావాలి అని. ఎందుకంటే మనకి మన ఫ్యామిలీస్ ఎంత ముఖ్యమో వాళ్ళ ఫ్యామిలీస్కి సోల్జర్స్ కూడా అంతే ముఖ్యం. సో మనం వాళ్ళ కోసం ప్రార్థిద్దాం ప్లీజ్. ఓకే, ఇది ఒక్క రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే ఓకే దెన్ లెట్స్ గెట్ ఇన్ టు ది స్టోరీ. సో ప్రీవియస్ ఎపిసోడ్లో చిన్న చిన్న రొమాంటిక్ సీన్స్ జరిగాయి. సో ఒకరికొకరు ఐ కాంటాక్ట్ పెంచుకుంటున్నారు. సో బ్రేక్ఫాస్ట్ కలిసి చేశారు. సో ఇది మనం ప్రీవియస్ ఎపిసోడ్లో చూసాం. సో నెక్స్ట్ ఎపిసోడ్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సో బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత యాజ్ యూజువల్ లలిత దగ్గరికి పిల్లలు రావడం కామన్ కదా. సో లలిత దగ్గరికి పిల్లలందరూ వచ్చి అక్క ఈరోజు ఏం ఆడుకుందాము అని అడుగుతారనమాట. అడిగితే కొద్దిసేపు ఆలోచించి సరే ఫస్ట్ అయితే గ్రౌండ్కి వెళ్దాం పదండి అని చెప్పేసి పిల్లలందరినీ తీసుకొని గ్రౌండ్కి వెళ్తుంది అనమాట. గ్రౌండ్కి వెళ్ళాక చుట్టూ చూసి అక్కడ ఒక బాలు బ్యాటు చూస్తుంది అనమాట. చూసి ఓకే, నిన్న మనము హైడ్ అండ్ సీక్ ఆడుకున్నాం కదా, ఈరోజు మనము క్రికెట్ ఆడుకుందాం అని చెప్పి అంటుంది అనమాట. క్రికెట్ అనేసరికి ఇక పిల్లలందరూ ఏం గెంతేస్తారు గట్టిగా అరిచేసి. ఎందుకంటే క్రికెట్ జనరల్గా ఇప్పుడున్న పిల్లలకి చాలా ఇష్టమైన గేమ్ కాబట్టి అందరూ అరుస్తారనమాట. అరిచిన తర్వాత సరే అని చెప్పేసి ఉన్న పిల్లల్ని 2 టీమ్స్గా డివైడ్ చేస్తారు. ఇక మన మౌనిక అయితే కామ్గా ఒక మూల నించొని ఒక చెట్టుకి హ్యాపీగా ఆనుకొని 2 చేతులు చక్కగా ఫోల్డ్ చేసుకొని లలితనే చూస్తూ ఉంటుంది అన్నమాట. రొమాంటిక్గా తను మాట్లాడేది, తను నవ్వేది, తను చేసే ప్రతి చిన్న పనిని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. సో పిల్లలకి మిగతా వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటారు అన్నమాట. మిగతా మౌనిక ఫ్రెండ్స్ కానీ లత కానీ సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో ఇలా 2 టీమ్స్గా డివైడ్ చేసిన తర్వాత ఒకళ్ళు బౌలింగ్ చేస్తూ ఉంటారు, వాళ్ళు బ్యాటింగ్ చేస్తూ ఉంటారు. ఇలా కొద్దిసేపు మంచిగా ప్రశాంతంగా ఆడుకున్న కొద్దిసేపటికి ఒక బాల్ వెళ్ళినప్పుడు అవతల వైపు బ్యాటింగ్ చేసే అబ్బాయి కొంచెం గట్టిగా కొడతాడనమాట. 6కి పోవాలని చెప్పి గట్టిగా కొట్టేసరికి ఆ మామిడి చెట్టుకి కొస్సలో తేనె తొట్టు ఉంటుంది. సో బాల్ వెళ్ళి ఆ తేనె తొట్టుకి తాకుద్ది అనమాట. తేనె తొట్టుకి తాకంగానే తెలుసు కదా కందిరీగలు ఎలా ఎగబడతాయో. సో అన్ని కందిరీగలు ఒక్కసారిగా ఆకాశం కమ్మేస్తాయి. ఆకాశం కడపడనంత ఇదిగా మొత్తం మూసుకుపోతుంది అన్నమాట. మొత్తం కందిరీగలతో మూసుకుపోతాయి. అసలు బాల్ వెళ్ళి తొట్టికి తాకంగానే అందరూ కొంచెం పెద్ద పిల్లలేమో ఫాస్ట్గా ఇంట్లో కొరుకుతారు, కొంచెం చిన్నపిల్లలేమో ఆ పక్కనే ఉన్న స్టోర్ రూమ్లోకి దూరుతారు. సో మౌనిక వీళ్ళు ఈ ఫ్రెండ్స్ అందరూ ఆ చెట్టు చాటుల్లో పొదలలో కొంచెం దాక్కుంటారు. కానీ చింటూ మాత్రం చిన్నపిల్లాడు కదా, వాడు మధ్యలో భయంతో వాడు కాళ్ళు చేతులు కదలవన్నమాట. అలా ఆగిపోతాడు. ఆగి ఆ కందిరీగల్నే చూసుకుంటూ పిన్ని పిన్ని అని ఏడుస్తూ ఉంటాడనమాట. లలిత అప్పుడు అయ్యో చింటూ ఒక్కడే ఉండిపోయాడు అని చెప్పేసి ఫాస్ట్గా ఉరుకొచ్చేసి చింటూని గట్టిగా కప్పేస్తుందన్నమాట. తన కౌగిల్లో మొత్తం తన బాడీతోటి చింటూని కవర్ చేసేసుకున్న తర్వాత మౌనిక కూడా చింటూని చూసి అటు ఇటు చూస్తూ ఉంటుంది అనమాట. అది ఒక రైతు కుటుంబం. సో రైతు కుటుంబంలో జనరల్గా పెద్ద పెద్ద ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ధాన్యం
ఎండ పోసినప్పుడు సడన్గా వర్షం వచ్చిందనుకోండి, ఆ ధాన్యం మీద వేయడానికి, వర్షానికి తడవకుండా ఉండడానికి పెద్ద పెద్ద కవర్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. సో అటు ఇటు చూస్తుంటే పెద్ద కవర్ కనిపిస్తుంది అనమాట. సో ఆ కవర్ని తన మీద కప్పుకుంటూ వాళ్ళ వైపు ఫాస్ట్గా ఉరికి వాళ్ళ మీద అట్లా దూకేస్తుంది అనమాట. సో అలా దూకంగానే ఆ కవరు ముగ్గురు మీద పడుతుంది. పడినప్పుడు ముగ్గురు ఒకరినొకరు గట్టిగా హత్తుకొని భయంతో అందరూ ముగ్గురు కళ్ళు మూసుకుంటారు. చిన్నపిల్లాడు కావడం వల్ల వాళ్ళ పిన్నిని గట్టిగా పట్టుకొని పిన్ని పిన్ని అంటూ ఏడుస్తూనే ఉంటారనమాట. సో వీళ్ళు ముగ్గురు ఒకరినొకరు గట్టి అంటే మౌని వెళ్ళి వాళ్ళిద్దరిని గట్టిగా కౌగులించేసుకుంటుంది అనమాట కవర్ మీద వేసేసి. సో కందిరీగలు స్ట్రైట్గా వచ్చి ఆ ప్లాస్టిక్ కవర్ని తాకి వెళ్ళిపోతాయి వెనక్కి. ఏదో సినిమా చూస్తున్నట్టుంది కదా, స్టోరీ అంటే అంతే కదా. సరే, సో అలా చూస్తారు. చూసిన తర్వాత కొద్దిసేపటికి అందరూ ఊరికొస్తారు. కందిరీగలు ఎక్కడి అక్కడ వెళ్ళిపోయిన తర్వాత అందరూ ఇంట్లో లోపలికి వెళ్ళిన పిల్లలు వాళ్ళ పేరెంట్స్కి చెప్తారనమాట, ఇలా జరిగింది, కందిరీగలు ఇలా లేచాయి, చింటూ అక్కడే ఉండిపోయాడు అని చెప్పేసరికి ఇంట్లో నుంచి అందరూ ఉరికొస్తారు. పేరెంట్స్, స్టోర్ రూమ్లో ఉన్న వాళ్ళు బయటకు వస్తారు, మౌని ఫ్రెండ్స్ బయటకు వస్తారు. అందరూ ఆ కవర్ వాళ్ళ ముగ్గురు చుట్టూ ఉంటారనమాట. ఉండి ఆ కవర్ని తీస్తారు. తీసిన తర్వాత ఒకరినొకరు ముగ్గురిని అలా, చింటూనేమో లలిత గట్టిగా పట్టుకొని ఉంటుంది, లలితని చింటూని ఇద్దరిని మౌనిక పట్టుకొని ఉంటుంది అనమాట. అలా ముగ్గురు కవర్ లోపల ఉంటారు. కవర్ తీసిన తర్వాత చింటూ వాళ్ళ అమ్మ చింటూ అని అంటుంది అనమాట. అనగానే అమ్మ అని వచ్చేసి గట్టిగా వాళ్ళ పిన్నిని వదిలిపెట్టేసి వాళ్ళ అమ్మని పట్టుకొని గట్టిగా ఏడ్చేస్తాడనమాట. ఏమంటే అందరూ మౌని వైపు చూస్తుంటారు. లలిత కూడా మౌని వైపే చూస్తూ ఉంటుంది అనమాట. అందరూ అప్రిషియేట్ చేస్తారు మౌనికాని అప్రిషియేట్ చేసి, చాలా థ్యాంక్స్ అమ్మా, మా అబ్బాయిని కాపాడావు, మా అమ్మాయిని కాపాడావు అని చెప్పి అందరూ వాళ్ళని అప్రిషియేట్ చేస్తుంటారు. కానీ లలిత ఏమీ మాట్లాడదు, అలా చూస్తూ ఉంటుందన్నమాట మౌనికి ఏమీ అర్థం కాదు. అదేంటి, నేనేమన్నా తప్పు చేశానా, లలిత ఎందుకు అలా చూస్తుంది నన్ను అని చెప్పి మౌని లల్లిని చూస్తూ ఉంటుంది. లల్లి మౌని అని పిలుచుకుందామే ప్లీజ్, మరి లలిత మౌనిక చాలా పెద్దగా అవుతుంది. ఓకే, సో లల్లిని చూస్తూ ఉంటుంది అనమాట. ఏంటి, ఎందుకు నన్ను అలా చూస్తుంది, నేనేమన్నా తప్పు చేశానా అలా చూస్తుందని. లలితనేమో అసలు ఏంటి తనకేమన్నా అవుతే ఏమాత్రం భయం లేకుండా అలా వచ్చేసింది ఏంటి అన్న ఎక్స్ప్రెషన్ తోటి మౌనిని చూస్తూ ఉంటుంది లల్లి. బట్ ఆ ఎక్స్ప్రెషన్కి మీనింగ్ అర్థం కాక మౌని చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో అలా రూమ్లోకి వెళ్ళిన తర్వాత కూడా లలిత అదే ఆలోచిస్తూ ఉంటుంది. అరే, అలా ఎలా వచ్చేస్తుంది, మేము ఏదో ప్రాబ్లంలో ఉన్నాము కరెక్టే, కానీ అలా జరిగినప్పుడు తనకేమన్నా అయితే అని ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట. ఇక్కడేమో మౌనిక, నేనేం చేశాను, నేనేమీ చేయలేదు కదా, మంచి పని చేశాను కదా, కానీ అలా చూసిందేంటి అని తను ఆలోచిస్తూ ఉంటుంది. సరే అని చెప్పేసి కొద్దిసేపు సాయంత్రం ఈ ఆలోచనలో వీళ్ళిద్దరు అలానే ఉంటారు. ఈలోపు సాయంత్రం అయిపోతుంది. సాయంత్రం కూడా ఈవినింగ్ వాక్కి వెళ్తారు కదా. సరే అని ఈవినింగ్ వాక్ కోసం స్వాతిను మౌని కిందకు వస్తారు. లలిత వాళ్ళ రూమ్లో నుంచి బయటకు వస్తారనమాట. రాగానే స్వాతి లలితని గమనిస్తుంది. లలిత ఏదో మాట్లాడాలనుకుంటుంది మౌనితోటి అనేది ఆ ఎక్స్ప్రెషన్లో తెలుస్తుంది అనమాట. తెలిసిన తర్వాత స్వాతి లత దగ్గరికి వచ్చి, లత, మౌని నేను వాకింగ్కి రావట్లేదు, నాకు కొంచెం పని ఉంది, లత ప్లీజ్ నాకు కొంచెం హెల్ప్ చేస్తావా నేను చేసే పనిలో అని అంటదనమాట. బట్ అక్కకి ప్రామిస్ చేసా వాకింగ్కి వస్తానని అంటదనమాట. ఏమీ కాదులే లలిత, నీకేమన్నా ప్రాబ్లమా, లత నాకు హెల్ప్ చేస్తే అంటే ఏమీ లేదు అంటది లలిత. అంటే ఓకే కదా, ఇప్పుడు పద వెళ్దామని చెప్పేసి అక్కడి నుంచి లాక్కెళ్ళిపోతుంది అనమాట. మీరిద్దరూ వెళ్ళండి వాకింగ్కి, మేము తర్వాత కుదిరితే జాయిన్ అవుతాము అని చెప్పేసి స్వాతి లతాను లాక్కొని వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోయిన తర్వాత అలా అసలు వాళ్ళిద్దరూ ఏమీ మాట్లాడుకోరు, మౌనంగా నడుస్తూ ఉంటారనమాట. వెళ్ళిపోయి వాళ్ళ క్యాజువల్ ప్లేస్ ఉంటుంది కదా, చెట్టు, కాల్వగట్టు, సో అక్కడ కూర్చుంటారు ఇద్దరు.
కూర్చొని అప్పుడప్పుడు మొహాలు చూసుకుంటూ ఉంటారు, మళ్ళీ తలకాయలు కిందికి ఉంచుకుంటారు, ఆకాశంలో చూస్తూ ఉంటారు, కానీ మాట్లాడుకోరు. కొద్దిసేపటికి అలా గడిచిన తర్వాత కొద్దిసేపటికి ఇంకా లలిత ఉండలేక, అసలు నువ్వు అలా ఎలా వచ్చేస్తావు కవర్ తీసుకొని, నీకేమన్నా అవుతే అని చాలా కన్సర్న్గా అడుగుతుంది అనమాట లలిత మౌనికని. అప్పుడు మౌనిక, అమ్మ ఈ విషయం మీద తను నా అలా చూసింది అనుకొని అది అని కొంచెం గ్యాప్ ఇచ్చి, బట్ నీకేమన్నా అవుతే అని తను కూడా కన్సర్న్గా అడుగుతుంది అనమాట. అలాగనే ఒకరికొకరు మొహాలు చూసుకొని కొంచెం నవ్వుకొని సిగ్గుపడతారు. మళ్ళీ సిగ్గుపడిన తర్వాత సరే అని మళ్ళీ కొద్దిసేపు కామ్గా సైలెంట్గా ఉంటారన్నమాట. ఉన్న తర్వాత మళ్ళీ ఇక సరే కొంచెం పరిచయం పెంచుకుందామని, అవును మీరేం చేస్తుంటారు అని అడుగుతుంది లలిత. అప్పుడు మౌనిక, నాది జస్ట్ డిగ్రీ అయిపోయింది, స్వాతి నా క్లాస్మేట్, మేమిద్దరం జస్ట్ 1 month బ్యాక్ డిగ్రీ కంప్లీట్ చేసామంతే. కానీ మా డాడీకి బిజినెస్ ఉంది, అప్పుడప్పుడు వెళ్ళి హెల్ప్ చేస్తూ ఉంటాను డాడీకి అని అంటది అనమాట. ఓ అంటది. తర్వాత మౌని అడుగుతుంది, అవునా మరి మీరు అని అడుగుతుంది అనమాట. అంటే నేను లాస్ట్ ఇయర్ నాది సివిల్ ఇంజనీరింగ్ అయిపోయింది, ఒక కంపెనీలో సివిల్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను అని అంటదనమాట. ఓ గ్రేట్ అని అంటదనమాట మౌనిక. అలా కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత అక్కడ నుంచి ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ పిల్లలు లలిత దగ్గరికి ఏదో ఆడుకుందామని వస్తే వాళ్ళ పేరెంట్స్, లేదు ఇంక ఈ రోజుకి ఆటలు లేవు, ఏమీ లేవు, పొద్దున్న జరిగిన సంఘటన నుంచి మేము ఇంకా తేలుకోలేదు, సో ఈ రోజుకి ఇంకే ఆటలు లేవు, రేపు ఆడుకుందరు, ఈ రోజుకి డిన్నర్ చేయండి, ప్రశాంతంగా వచ్చి పడుకోండి అని చెప్పి అందరు అంటారనమాట. అప్పుడు లలిత పిల్లలు అందరి వైపు చూసి, అమ్మ వాళ్ళు చెప్పారు కదా, సో ఈ రోజుకి ఆటలు లేవు, రేపు ఆడుకుందాం ఓకే అని వాళ్ళందరినీ కన్విన్స్ చేస్తుంది. లలిత చెప్తే అందరికీ ఓకే. సో సరే అని చెప్పేసి అందరూ డిన్నర్ చేసేసి వాళ్ళ రూమ్స్కి వెళ్ళిపోయి పడుకుంటారు. వీళ్ళు యాజ్ యూజువల్ రూమ్స్కి సారీ మధ్యలో ఒక సంగతి చెప్పడం మర్చిపోయా. స్వాతి లతాను ఆపేస్తుంది కదా, లతాను ఆపేసిన తర్వాత లత అడుగుతుంది అనమాట, ఇప్పుడు చెప్పు ఏం పని ఉంది అంటే స్వాతి సీరియస్గా ఏమీ లేదు అని అంటది. ఏమీ లేనప్పుడు వాకింగ్కి వెళ్తున్నా అంటే ఎందుకు ఆపేసావు అని అంటది అనమాట లత. అప్పుడు స్వాతి, అయ్యో బుద్ధు, డిగ్రీకి వచ్చావు ఇంకా అర్థం చేసుకోకపోతే ఎలా, మీ అక్కలో ఏమీ చేంజ్ చూడలేదా నువ్వు అని అడుగుతుంది అనమాట స్వాతి. అంటే ఈ మధ్య ఎందుకో కొంచెం అప్పుడప్పుడు నవ్వుకుంటుంది, సిగ్గుపడుతుంది, తనలో తనే మాట్లాడుకుంటుంది, నాకేమో అర్థం కావట్లేదు అంటది లత. అది మౌనిక గురించి. సో ఎక్కడో వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరు ఇష్టం అని మేము అనుకుంటున్నాము, అందుకే వాళ్ళిద్దరూ ఒంటరిగా వెళ్తే ఏదన్నా మాట్లాడుకుంటారని నేను ఆపేశాను అని అంటదనమాట. అంటే ఓ అవునా, సరే సరే ఓకే అని అంటదన్నమాట. సో ఆ విషయం నేను అక్కడ చెప్పడం మర్చిపోయాను. ఓకే, సో ఇక్కడ మళ్ళీ ప్రజెంట్లోకి వచ్చేద్దాం. సో అందరూ డిన్నర్ అయిపోతుంది. డిన్నర్ అయిపోయిన తర్వాత వీళ్ళకి అలవాటు కదా కొంచెంసేపు రూఫ్ టాప్ మీద వాళ్ళు టైం స్పెండ్ చేయటం. సో అందరూ నలుగురు రూఫ్ టాప్ మీద పాటలు వింటూ ఉంటారు. పాటలు వింటూ ఉంటే మధ్యలో లత అండ్ స్వాతి, ఇంకా లతకు కూడా తెలిసిపోయింది కదా, సో ఓకే మీరిద్దరూ మాట్లాడుకోండి నేను వస్తాను అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారన్నమాట. ఇంకా వాళ్ళిద్దరు కొద్దిసేపు మళ్ళీ మౌనమే, వాళ్ళిద్దరి మధ్యలో మాట్లాడుకోవడానికి ఏమీ ఉండదు. వాళ్ళకి కళ్ళ సైగలతోటే మాట్లాడుకుంటారు, కళ్ళే చాలా మాట్లాడతాయి వాళ్ళకి. సరే అనేసి కొద్దిసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత వాళ్ళు కూడా వాళ్ళ రూమ్స్కి వెళ్ళేసి పడుకుంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ మౌని జాగింగ్ సూట్ అంతా వేసుకొని మంచిగా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మొబైల్లో పాటలు పెట్టుకొని కిందికి వస్తుంది. కిందికి వచ్చి చుట్టూ చూస్తుంది లలిత కోసం, బట్ లలిత ఎక్కడా కనపడదు. ఓకే మేబీ తను వాకింగ్కి వెళ్ళిపోయి ఉండాలి, లేదా ఈరోజు వాకింగ్కి రావట్లేదేమోలే అని చెప్పేసి సరే తను ఒక్కతే వెళ్దాంలే అని చెప్పేసి అలా నడుచుకుంటూ వెళ్తుంది అనమాట. నడుచుకుంటూ వెళ్తుంటే ఎప్పుడూ వినపడదు. నేను ఆల్రెడీ స్టార్టింగ్లోనే చెప్పాను,
విలేజ్లో ఒక పెద్ద గుట్ట ఉంటుంది, ఆ గుట్ట మీద ఒక చిన్న గుడి ఉంటుంది అని చెప్పి, ఆ గుడికి వెళ్ళడానికి మెట్లు ఉంటాయని చెప్పి. సో ఆ గుడిలోంచి ఎప్పుడు ఒక్క పాట, ఇన్ని రోజులు అయింది వాళ్ళు వచ్చి, బట్ ఒక్కసారి కూడా ఒక పాట కూడా వినపడదు. సో బట్ వాకింగ్కి వెళ్తుంటే ఆ రోజు పాట వినపడుతుంది. చాలా తీయగా పాడుతూ ఉంటారు. ఒక అమ్మాయి పాట గొంతు వినిపిస్తూ ఉంటుంది అన్నమాట. అరే ఇంత తీయగా ఎవరబ్బా పాడేది అని చెప్పేసి మౌని జాగింగ్ చేయడానికి అలా లెఫ్ట్ సైడ్ వెళ్ళాల్సిందల్లా గుడికి రైట్ సైడ్ తిరగాలన్నమాట. రైట్ సైడ్ తిరిగి ఆ పాట వినుకుంటూ అలా మెట్లెక్కుకుంటూ గుడి దాకా వెళ్ళిపోతుంది అన్నమాట. పాట ఏంటంటే నారాయణతి నమో నమో, నారాయణతి నమో నమో, భవ నారద సన్నుత నమో నమో. ఈ పాట అఫ్కోర్స్ లలిత చాలా స్వీట్గా పాడింది, నేను భయంకరంగా పాడాను, బట్ స్టిల్ అడ్జస్ట్ చేసుకోండి, ఓకే. సో ఆ అమ్మాయి చక్కగా ఒక ఎర్ర చీర, గ్రీన్ కలర్ బ్లౌజ్ కట్టుకొని ఫ్రీ హెయిర్ తోటి మంచిగా రెడీ అయ్యి గుళ్ళో పూజ చేయించుకుంటుంది. సో మౌని ఇంకా ట్రాక్ సూట్లోనే ఉందంటే ఇంకా అమ్మగారు స్నానం చేయలేదనే కదా. సో గుడి బయట నించొని అమ్మాయి కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట. సీరియస్గా గుడి బయటికి లలిత వచ్చింది. లలితని చూసి మౌని అలా ఆశ్చర్యంగా, ఎందుకంటే ఫస్ట్ టైం శారీలో చూస్తుంది కదా, అలా చూస్తూ ఉండిపోతుంది అనమాట తన అందానికి. అయితే మౌని తన దగ్గరికి లలిత మౌని దగ్గరగా వచ్చి ఒక చిటుకు వేసి, ఏ మౌని మౌని అని పిలుస్తుంది అనమాట. అప్పుడు కనురెప్పలు ఆడిచ్చి, ఎస్ హే యూ లుక్ వెరీ బ్యూటిఫుల్ ఇన్ శారీ అని కామెంట్ చేస్తుంది అనమాట. కామెంట్ ఇవ్వగానే కాంప్లిమెంట్ చేయగానే చాలా సిగ్గుపడిపోద్ది మన లలిత. సిగ్గుపడిన తర్వాత సరే పద అని చెప్పేసి దిగుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. అవును ఈరోజు ఇంత పొద్దున్నే లేచి స్నానం చేసి చీర కట్టుకొని మంచిగా రెడీ అయ్యి గుడికి వచ్చావు, ఏంటి విషయం అని అడుగుతుంది మౌనిక. అంటే కొంచెం సిగ్గుపడి టుడే ఇస్ మై బర్త్డే అంటదనమాట. అనగానే ఓ వావ్ అని అక్కడ ఆగి షేక్ హ్యాండ్ ఇచ్చి హ్యాపీ బర్త్డే అని చాలా సాఫ్ట్ వాయిస్తో చెప్పుద్ది మౌనిక. అప్పుడు లలిత థ్యాంక్ యూ అంటదనమాట. తను కూడా సాఫ్ట్ వాయిస్లో చెప్పిన తర్వాత అలా కిందికి దిగుతుంటే, అవును మరి ఈ విషయం మనకి నిన్న రాత్రైనా చెప్పొచ్చు కదా అంటే, చెప్తే ఏం చేసేదాన్ని అంటే ఏదో ఒక గిఫ్ట్ తయారు చేసేదాన్ని కదా అని అంటదన్నమాట. అనగానే ఈ లోపు కిందికి వచ్చేస్తారు. ఇప్పటికైనా నువ్వు ఏ గిఫ్ట్ ఇచ్చినా తీసుకుంటా, ఇప్పుడు ఈ క్షణం అని అంటదన్నమాట. అంటే ఇప్పుడు ఇక్కడ ఏముంటాయి అని చుట్టూ చూస్తూ ఉంటుంది. చూస్తూ ఉంటే అక్కడ 2 కొట్లు ఉంటాయి. ఒకటి కొబ్బరికాయల కొట్టు, ఒకటి పూల కొట్టు, 2 ఉంటాయి అన్నమాట. పల్లెటూరు కదా, సరే అని అయితే ఒక్క 2 minutes టైం ఇవ్వు అని చెప్పేసి గబగబా పూల కొట్టు దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి అక్కడ గులాబీ పువ్వు ఒకటి, మల్లెపూలు దండ ఒకటి తీసుకొని గబగబా మళ్ళీ 2 minutesలో ఉరుక్కుంటూ లలిత దగ్గరికి వచ్చింది. లలిత దగ్గరికి వచ్చి, చూడు ఇక్కడ ఉన్న వాటిల్లో నాకు తెలిసి ఇగో ఇవే తేగలిగాను నేను, సారీ అని చెప్పేసి ఆ పువ్వు గులాబీ పువ్వు ఫస్ట్ ఇచ్చి, దిస్ ఇస్ ఫర్ యువర్ బర్త్డే, హ్యాపీ బర్త్డే అని చెప్పి రొమాంటిక్గా పువ్వు అందిస్తుంది అనమాట. పువ్వు అందించేసరికి చాలా సిగ్గుపడుతూ ఎంతో ఆనందంతో ఆ పువ్వు ఏదో బంగారంలాగా ఫీల్ అయిపోయి లలిత టక్కన అందుకొని చాలా ఫీల్ అవుతుంది అనమాట, హ్యాపీనెస్. తర్వాత కొద్దిసేపు ఒక 2 క్షణాల తర్వాత ఇదిగో మల్లెపూలు అని కూడా ఇస్తుంది అనమాట. ఇస్తే గులాబీ పువ్వు అంటే ఓకే, మల్లెపూలు ఎందుకు అంటే, ఇంత అందంగా రెడీ అయ్యి చీర కట్టుకున్నాక తల్లో పూలుంటే అందం ఇంకా బాగుంటుంది కదా, అందుకే తెచ్చా అంటదనమాట సాఫ్ట్గా. అనగానే ఓకే అని చెప్పేసి తన మనసులో, తను చాలా రొమాంటిక్ అనుకుంటుంది మనసులో లలిత. అనుకొని నువ్వే పెట్టు అంటది. నేనా అంటదనమాట. ఒక పువ్వు, ఒక చేతిలో నువ్వు ఇచ్చిన గులాబీ పువ్వు ఉంది, ఒక చేతిలో ప్రసాదం ఉంది, నేను ఎలా పెట్టుకొని చెప్పు, సో పెట్టు ప్లీజ్ అంటదనమాట. అనగానే మౌని ఓకే అని చెప్పేసి తన
పిన్స్, తన హెయిర్కి చాలా పిన్స్ ఉంటాయి. ఆ పిన్స్లో నుంచి ఒక పిన్ తీయడానికి తన చెయ్యి తల మీద పెడుతుంది అనమాట. పెట్టినప్పుడు తన వేళ్ళు తన చెంపకు తాకుతాయి, లలిత చెంపకి. అంతే, బాడీ మొత్తం గూస్ బంప్స్ వచ్చేస్తాయి. పాదాలు కింద పాదాలు వాటినేమంటారు, వేళ్ళు గట్టిగా పట్టేసుకుంటుంది అనమాట. టైట్గా హోల్డ్ చేస్తుంది, వాటిని హోల్డ్ చేసి అలా కళ్ళు మూసుకుంటుంది అనమాట. ఆ టచ్ అంతగా ఫీల్ అవుతుంది అనమాట తనకి, షాక్ కరెంట్ పాస్ అయినట్టుగా. సో తర్వాత తను కళ్ళు మూసుకొని ఉండగా మౌనిక పూలు పెట్టేస్తుంది అనమాట. పెట్టేసి తర్వాత నవ్ యూ లుక్ మోర్ బ్యూటిఫుల్ అని అంటుంది రొమాంటిక్గా. అనగానే సిగ్గుపడిపోయి పోదాం అని చెప్పేసి ఇంటికి దారి పట్టుకొని ఇంటికి వెళ్తారనమాట ఇద్దరు కలిసి. సో వాట్ నెక్స్ట్ అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, జై హింద్.